వైసీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కి భూమి కేటాయించలేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. Decided to have a separate zone. It was announced and we have been requesting the state government of Andhra Pradesh almost for 5 years now to provide us land. I regret that the state government has not provided land to set up the headquarters of the new zone. I have discussed this matter with Chandrababu Naidu Garu and he has committed that the new government, which will be sworn in after 4th June 2024, led by Chandrababu Naidu Garu, will give us land immediately so that the zone can be set up fast. రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సికింద్రాబాద్ రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే డిఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది గో దానికి కమిషనర్ వచ్చి ఇచ్చిన ఆర్డర్ మా భూములు వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం లేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు? రాష్ట్రంలో చంద్రబాబుని గెలిపించడం ద్వారా ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు సహకరించాలన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అయితే దీనికి కూడా కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స. And I am confident that together the central government and the state government led by Chandrababu Naidu in the state and Honorable Prime Minister Narendra Modi at the center will once again work like a double engine and bring back growth and prosperity to Andhra Pradesh. 14 నుంచి 18 వరకు ఉన్న ప్రభుత్వం సింగిల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అది ఈ రాష్ట్రంలో. అప్పుడు ఏమైంది? ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? ఏమంటే పీయూష్ గోయల్ గారు ఒక ఇంజిన్ రిపేర్ వచ్చిందా? అప్పుడు ఏడు ఉత్తరించారు, ఇప్పుడు ఏడు ఉత్తరించారు చెప్పనండి. అప్పుడు ఆ ముగ్గురు ఉన్న ఊటమి ఉన్నప్పుడు ఏం మేము ఈ అచీవ్మెంట్లు చేసాము అని చెప్పండి. ఉన్న ప్రత్యేక హోదానే దాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజ్ కింద మార్చుకున్నారు కూటమి. అవునా కదా?